नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहुयाच्या ठळक बातम्या. कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस येथे बेकायदेशीरपणे नाला पाडणे, लोकांचा आणि नेत्यांचा याला विरोध. विध्वंसाच्या घटनेवर केएसआरचे केटीआरला ट्विट. कंदी श्रीनिवास रेड्डी यांनी ट्विटरच्या माध्यमातून जोगुरामांना निर्वाकांची घोषणा केली. नव्याने स्थापन केलेल्या एम्प्लॉईज कॉलनीत अस्ताव्यस्त ड्रेनेज व्यवस्था, कालवे बांधले नसल्यामुळे सांडपाणी त्यात मिसळून दुर्गंधी पसरते. आजच्या सविस्तर बातम्या. पालिका अधिकारी सत्ताधाऱ्यांच्या दबावामुळे झुकत आहे. त्यांनी सांगितलेल्या विरोधात लढा देत बेकायदेशीर बांधकामे पाडत आहेत. आदिलाबाद येथील भाजपचे प्रदेश नेते कंदी श्रीनिवास रेड्डी प्रजासेवा भवन जवळ असलेले पूर्वसूचना न देता बांधलेला कालवा पाडणे हा स्थानिक चर्चेचा विषय बनला आहे. नगररचना अधिकारी अनुराधा यांच्या नेतृत्वाखाली म्युनिसिपलचे कर्मचारी जेसीबीसह तेथे पोहोचले आणि बेकायदेशीरपणे पाडलेले बांधकाम कामगारांच्या ताब्यात दिले. याबाबत विचारणा केली असता कमिशनरच्या आदेशानुसार आम्ही आलो आहोत, कालव्यावर कोणी अतिक्रमण केले त्यांच्यावर कारवाई करू असे त्यांनी सांगितले. इससे मच्छर हो रहा, इससे उनको कुछ ऑब्जेक्शन ही नहीं था बल्दिया वालों को. आए बुल्लेदर आके तोड़ दिया, बदबू आ रहा इसका. ये ढाप के था तो इसका बो नहीं आ रहा था, मच्छर नहीं था. अब ये सब बो आ रहा है, इसमें से पूरा मच्छर आ रहा. अब कैसा रहना, ये क्या है, ये बल्दिया वालों का काम. पूरी अच्छी नाली बने वाली थी उसको तोड़ दिए. उनको इससे कुछ डिस्टर्ब ही नहीं था. रोड पे है ये, साइड में है नाली है, ये साइड है ये. और जो तो यहाँ हमारे श्रीनिवास रेड्डी साहब का भवन भी है. मैं समझता हूँ उस वजह से ये पॉलिटिकल तरफ से हो रहा, वो वजह से उनको परेशान करना चाह रहे. ఆదిలాబాద్లో కంది శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చిండ్రు కదా, వచ్చిన కాడికెళ్ళి సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్ని సొంత డబ్బులతోని రూపాయి సంపాదించుకున్న డబ్బులతోని అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నాడు. ఇక్కడ కాలనీ వాసుల మేరకే ఇక్కడ ఈ సైడ్ అనేది కట్టడం జరిగింది. వాళ్ళు చెప్పారు, సార్ ఇది हमको अच्छा रहता साहब, బంద్ तो यहाँ से वहाँ तक हमको बोई नहीं आता అంటే వాళ్ళు చెప్పిన విధంగానే సార్ గట్టి చేయడం జరిగింది. కానీ వీరు అనవసరంగా పొలిటికల్ చేస్తున్నారు. అరే మీరు నిలబడండి, రాబోయే రోజుల్లో ఎలక్షన్లో మీరు నిలబడండి, మా కంది శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యేకి నిలబడతారు, మీరు నిలబడండి, దమ్ముంటే మీరు గెలుస్తారా మేము గెలుస్తాం చూస్తాం. కానీ ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటే బాగుంటుందా? మరి ఇక్కడ ఈ కాలంలో ఉన్నటువంటి ఏదైతే మరి ఈ నాలీల ద్వారా నీళ్ళు, మురికి నీళ్ళు ఎక్కడైతే ఆగుతుందో ఈ నీళ్ళ ద్వారా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఆ నీళ్ళు అక్కడ ఒకవేళ జామ్ ఉంటే క్రిమికీటకాలు చేరుతాయి. కాబట్టి మరి ఈ వాసన క్రిమికీటకాలతో కూడా మా పిల్లలకు రోగాలు రొంపలు వస్తాయి. కాబట్టి మీరు దయచేసి సార్ మరి ఈ ఏదైతే మురికి కాలువలు ఉన్నాయో వీటన్నిటిని పొడి చేసి మరి మాకెందుకంటే ఈ రోగాల నుంచి బయటకు తీయాలని వాళ్ళు కాలనీ వాసులే చెప్పడము చాలా సంతోషకరమైనటువంటి విషయం అని త్వరలోనే వాటిని మరి కంది శ్రీనివాస్ రెడ్డి గారు పూర్తి చేయడం. మరి అదేవిధంగా ఏదైతే మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నటువంటి మరి కమిషనర్ గారు, మరి మున్సిపాలిటీ చైర్మన్ గారు మరి ఇలాంటి నిర్ణయాలు ఒకవేళ తీసుకుంటే ఆదిలాబాద్ ప్రాంతంలో ఎన్నైతే మరి ఈ మురికి కాలువలు ఉన్నాయో మరి ఎక్కడెక్కడ మరి వీటన్నిటిని కూడా మరి పూర్తిగా చేసినరో మరి ఒకసారి మాకు శ్వేతపత్రంగా విడుదలయ్యాలని నేను బీజేపీ పార్టీ నుంచి మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈడనే అన్నం తింటున్నారు, ఇక్కడనే కూర్చుంటున్నారు, ఈడ చెట్లు ఉన్నాయి చల్లగా ఉంటాయని వాళ్ళు సార్గా చెప్పడం జరిగింది. సార్ వేయడం కూడా జరిగింది. వాళ్ళకు ఓర్వలేక అది తీసేసుడు చాలా తప్పు. దీన్ని కూడా మేము బీజేపీ తరఫు నుంచి మేము ఖండిస్తాం. కావాలనే మేము ఇంతమంది బీజేపీ నాయకులు మేము దిగినాం. కంది శ్రీనివాసరెడ్డి ఎట్లయినా ఈసారి ఎమ్మెల్యే అవుతాడన్న కుట్రతోటి ఈ కుట్రలు చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏడా స్థలం అన్నది దొరకలేదా? కంది శ్రీనన్న తన సొంత ఖర్చుతో, తన సొంత నిధులతో దీన్ని నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా ఒక విషయం గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు ఏదైతే నాయకులు ఉన్నారో వాళ్ళు ప్రజలు చెప్పినా కూడా చేయని పరిస్థితిలో ఉన్నారు. మరి చెప్పిన ఒక్క మాటకే కంది శ్రీనన్న ఈ యొక్క చేయడం అనేది ఎంత మంచి పని. మరి మంచి చేస్తున్న కంది శ్రీనన్న వెంట మనం అందరం నడుద్దామని చెప్పేసి నేను చెప్తా ఉన్నా.
మరి మంచి చేస్తున్న కందిసేనని ఆపాలని చెప్పేసి అడుగుతున్న, ప్రశ్నిస్తున్న కందిసేన యువసేనని కానీ కందిసేనని కానీ కందిసేనతో నడుస్తున్న ఎవరైతే ఉన్నారో తమరి పైన అక్రమంగా కేసులు పెట్టించడం, ఏదైతే కందిసేన ప్రశ్నిస్తూ ఉన్నాడో అతన్ని భయపెట్టాల్సిన परिस्थिती ఇక్కడ కనిపిస్తూ ఉన్నది। भाजपचे राज्य नेते कंदी श्रीनिवास रेड्डी यांनी राज्याचे पालिका मंत्री केटीआर यांना आदिलाबादचे आमदार जोगुरामन्ना यांच्या कॅम्प ऑफिसमधील नाला पाडण्याच्या घटनेची माहिती दिली। कंदी श्रीनिवास रेड्डी म्हणाले की केटीआर पहा, आमदार जोगुरामन्ना यांच्या निर्वाकारावर ट्विट करत म्हणाले की तो भूमिगत नाला मी स्वतःच्या निधीतून बांधला होता आणि ते पाडत आहे, हे जोगुरामन्नाचे काम आहे असे त्यांनी म्हटले। भाजपचे राज्य नेते कंदी श्रीनिवास रेड्डी यांच्या कॅम्प ऑफिसमध्ये पालिका अधिकाऱ्यांची तोडफोड केल्याने स्थानिकांमध्ये खळबळ उडाली। वसाहतीतील रहिवाशांच्या सूचनेवरून स्वनिधीतून उभारलेला कालवा पालिका कर्मचाऱ्यांनी जेसीबीच्या सहाय्याने पाडण्यास स्थानिकांचा विरोध आहे। चांगलं काम करणाऱ्या माणसाचं अभिनंदन करायचं, पण अशा प्रकारची तोडफोड करून गुंतलीघोर घाबरतात। भाजपचे स्थानिक नेते याला मुमार विरोधातील राजकीय सुडाचे कृत्य असल्याचे वर्णन करत आहे। तोडफोड झाल्याची माहिती मिळताच ते तेथे पोहोचले आणि घटनेचा तीव्र शब्दात निषेध केला। लोकांमध्ये कंदी श्रीनिवास रेड्डी यांची वाढती लोकप्रियता पाहून सत्ताधारी पक्षाच्या दबावामुळे पालिका अधिकाऱ्यांनी कंदी श्रीनिवास रेड्डी यांच्या जवळ असलेला कालवा पाडण्याचा त्यांनी आरोप केला। शहरात अशा अनेक गोष्टी असतानाही इथेच का उद्ध्वस्त केला असा सवाल ते करत आहे। असा बदला चुकीचा आहे। कंदी श्रीनिवास रेड्डी हे स्थानिक समस्यांकडे लक्ष वेधले आणि राज्यकर्त्यांना अशा कारवाया करण्यास प्रवृत्त केले असे ते म्हणाले की त्यांनी त्याला कोणतीही अडचणीत टाकले तरी अधिकाऱ्यांच्या जोरावर त्याला घाबरण्याची गरज नाही। ते म्हणाले की लोक कंदी श्रीनिवास रेड्डी यांना त्यांच्या हृदयात ठेवत आहेत। जर तुमच्याकडे अधिकाराची शक्ती असेल तर कंदी श्रीनिवास रेड्डी यांच्याकडे लोकांची शक्ती आहे। या कार्यक्रमात कोडप्पा सोनेराव, नगरकर शंकर, गिम्मा संतोषराव, व्यंकटेश भोयर, राजकुमार आणि आदी उपस्थित होते।
ఓకే ఈ కేబుల్ మషిన్ తీసేటప్పుడు ఉంటుంది చిన్నప్పుడు లేను మషిన్ కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు డ్రైన్ మీద ఆక్యుపై ఎవరు చేయొద్దు కాబట్టి తీసేయమన్నారు. కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు తీసేస్తారు. అదే ఫీల్డ్ వర్క్ అనేది ఏ సెక్షన్కి సంబంధించిన ఫీల్డ్ వర్క్ వాళ్ళకి సంబంధించిన టైం డ్యూరేషన్లో వాళ్ళు చేస్తారు. మున్సిపాలిటీకి సంబంధించి డ్రైన్ ఆక్యుపై చేయడానికి లేదు, ఎవరు చేయొద్దు. आदिलाबाद महापालिका हद्दीत नव्याने स्थापन झालेल्या एम्प्लॉईज कर्मचारी वसाहतीमधील ड्रेनेज व्यवस्था अस्ताव्यस्त झाली आहे व म्युनिसिपलच्या खाली गटाराचे बांधकाम न केल्याने सर्व सांडपाणी रिकाम्या जागी साचून दुर्गंधी पसरत आहे आणि माशा आणि डासांमुळे आजूबाजूचे लोक रात्रीच्या वेळी झोपी जात नाही आहे. शहराचे सुशोभीकरण करून वार्डामध्ये किमान मूलभूत सुविधा उपलब्ध करून देऊ असे सांगणारे सत्ताधाऱ्यांचे शब्द फक्त पाण्यावर राहिलेले आहे. वसाहतीतील उद्यान परिसरात हनुमान मंदिराजवळ नवीन मूर्ती बसवण्यात आली असून तेथे साचलेल्या पाण्यामुळे स्थानिकांना त्रास होत आहे. जवळपास 3 वर्षापासून त्यांना या समस्याला सामोरे जात आहे असे ते सांगत आहे. अधिकारी आणि स्थानिक नगरसेवकांकडे तक्रार करूनही कोणीही त्यांचे म्हणणे ऐकले जात नाही. पावसाळ्यात मात्र परिस्थिती बिकट होत आहे. आता तरी विशेष लक्ष देऊन या समस्यावर कायमरूपी उपाय दाखवावा अशी विनंती ते करत आहे. ఎంప్లాయీస్ కాలనీలో గత 3 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఇక్కడ నివాసం ఉంటున్నాము. ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది. 3 సంవత్సరాల నుంచి ఎవరికి చెప్పినా కానీ ఇది పట్టించుకోవడం లేదు. ప్రతిసారి వచ్చిన వాళ్ళు అధికారులు వచ్చిన వాళ్ళు కౌన్సిలర్ కానీ అధికారులు వచ్చిన వాళ్ళు ప్రతిసారి సొల్యూషన్ చేస్తూ ఉంటారు, చేస్తలేరు. ఏదో నార్మల్గా మళ్ళీ సమస్యను ఇంకొక దగ్గర పెట్టేస్తున్నారు. ఈ డ్రైనేజ్ వ్యవస్థ వల్ల దోమలు ఈగలు చాలా విపరీతంగా రానున్న వర్షాకాలంలో ఇబ్బందిగా ఉంటుంది. మేము గత 3 సంవత్సరాల నుంచి సార్ ఎంప్లాయీస్ కాలనీలో నివాసం ఉంటున్నాం. ఇక్కడ సార్ మెయిన్గా డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం అసలు నాలీలన్నీ ఎక్కడెక్కడ జామ్ అయ్యి మాకు ఈగలు దోమలతో సార్ వచ్చే వర్షాకాలం అనారోగ్యాలకు గురవుతాం. దయచేసి అందరూ వస్తున్నారు సార్. కమిషనర్ మేడం వచ్చింది, సంస్థలు వచ్చిండు, ఎవరు కూడా సార్ ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం చూపలేకపోయాడు. ఈ డ్రైనేజ్ వ్యవస్థ సార్ మొత్తం అంటే అతలాకుతం అయిపోయింది అన్నట్లు. ఎప్పుడు ఎవరు అధికారులు వస్తూ ఉంటారు కంప్లైంట్ ఇచ్చారంటే మళ్ళీ దానికి పరిష్కారం అనేది లేకుండా అక్కడిక్కడ వదిలేసిపోతున్నారు. श्री वासवी कन्या परमेश्वरी यांच्या जयंतीनिमित्त आम्ही आर्य वैश्य संगमाच्या आश्रयाने अनेक समाजसेवेचे कार्यक्रम हाती घेत आहोत असे संगमचे अध्यक्ष व सरचिटणीस कोटावार राजेश्वर आणि हरीश यांनी सांगितले. आदिलाबाद शहरातील प्रेस क्लब येथे आयोजित पत्रकार परिषद समाजातील सदस्यांसह कार्यक्रमाचा तपशील जाहीर करण्यात आला. या महिन्याच्या 22 ते 30 तारखेपर्यंत आठवडाभर टप्प्याटप्प्याने कार्यक्रम होणार आहे. रोज सकाळी अभिषेक पूजा आणि अन्नदान होईल असे स्पष्ट करण्यात आले. नगरातील आर्यवैश्य मोठ्या संख्येने आले आणि त्यांनी त्यांना यश मिळवण्यास सांगितले. ఆదిలాబాద్ పట్టణంలో గత 49 సంవత్సరాల నుంచి ఏకతాటిగా ఆర్యవైశ్య సంఘంలో కన్యక పరమేశ్వరి యొక్క జయంతి మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 22/4/2023 శనివారం రోజున మొదలై 30 తారీఖు వరకు అమ్మవారి యొక్క జయంతి కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్న ఆర్యవైశ్య సోదరులు మరియు పట్టణంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులకు అత్యధిక మెజార్టీలో పాల్గొని ఆ అమ్మవారి యొక్క సేవలో పాల్గొంటూ అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని विजयवंతం చేయాలని కోరడం జరిగింది. आदिलाबाद भाजप नेते कंदी श्रीनिवास रेड्डी यांनी चांगल्या मनाने गरिबांची भूक भागवण्यासाठी नित्य अन्नदान कार्यक्रम सुरू केला आहे आणि तो अथकपणे सुरू आहे. कंदी श्रीनिवास रेड्डी प्रजासेवा भवन अन्नपूर्णा भवन म्हणून भरभराट होत आहे. शेकडो भुकेल्या लोकांना नियमितपणे तृप्त करत आहे. अन्नदान केलेले प्रत्येक जण अन्नदाता सुखी भव असे आशीर्वाद देत आहे. आदिलाबाद नगर परिषदेच्या पूर प्रजावाणीला उदंड प्रतिसाद मिळाला. बाधितांनी म्युनिसिपल येथील संबंधित प्रभागातून मोठ्या संख्येने एकत्र येत आपल्या मागण्या व निवेदनाच्या स्वरूपात नगर परिषदेच्या सभागृहात झालेल्या जाहीर सभेत अधिकाऱ्यांकडे मांडल्या. महापालिका आयुक्त शैलजा यांनी पीडितांकडून याचिका स्वीकारल्या. ते संबंधित विभागाच्या अधिकाऱ्यांना देण्यात आले असून तक्रारींचे लवकरात लवकर निराकरण करण्याचे निर्देश दिले आहेत. न्यू हाऊसिंग बोर्ड कॉलनीतील रात्री 2 वाजता चोरट्यांनी घर फोडले. त्यांनी बंद घराला लक्ष्य करून चोरीचा प्रयत्न केला. घराचा मालक त्यांच्या कुटुंबासह स्थलांतरित झाला होता. तसाच विचार करून हल्लेखोरांनी घराचे कुलूप तोडून आत प्रवेश केला आणि कपाट उघडून त्यातील साहित्य विरखुरले. सकाळी चोरी झाल्याचे स्थानिकांच्या लक्षात आले आणि त्यांनी तत्काळ पोलिसांना याची माहिती दिली. घर मालकांनाही माहिती देण्यात आली. पोलिसांनी आपली गस्त वाढवावी आणि यापूर्वी अनेकदा झालेल्या चोरीला आळा घालावा अशी स्थानिकांची इच्छा आहे. హలో ఈరోజు మన న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ
జోన్ 2లో గల మా సిస్టర్ ఇంట్లో లేదా దొంగలు పడ్డారు. వాళ్ళు లేదా ఊరికి వెళ్ళిన సందర్భంలో నైట్లో లేదా లాక్ని బ్రేక్ చేసి లేదా లోపలికి వెళ్ళేసి లేదా మొత్తం లేదా వస్తువులు మొత్తం బెడ్రూమ్లో ఉన్నటువంటి అల్మారీలు కబోర్డ్స్ అని పలగొట్టేసి వస్తువులన్నీ చిందరవందర చేసేసి మొత్తం లెంకిన కూడా వాళ్ళకు అంటే ఇంట్లో అదృష్టవశాత్ ఏమంటలేదు, ఇంట్లో కాస్ట్లీ సామాన్యం లేకపోవడం అనేది మా అదృష్టం. కానీ వాళ్ళు ఇది అంటే ఇంత ఇరుగు పొరుగా ఇంత అలజడిగా ఉండి కాలనీలో అది కూడా 100 ఫీట్స్ రోడ్కున్నటువంటి ఇంట్లో లేదా ఇంత నిర్భయంగా దొంగలు లేదా లోపలికి వెళ్ళేసి ఈ విధంగా దొంగతనానికి ప్రయత్నం చేయడం అనేది చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి విషయం. ఇలా ఈ కాలనీ జరగడం మొదటిసారి కూడా కాదు. హార్డ్లీ ఒక 1.5 మంత్ కింద కూడా నారాయణ ఎంక్లేవ్లో కూడా దాదాపుగా లేదా ఒక 10-12 తులాల బంగారం అనేది లేదా మన पट्टापगलू దొంగతనం చేయడం జరిగింది. हिंदू समाजाच्या आव्हानानुसार स्वेच्छेने दुकाने व व्यापारी संकुले बंद ठेवून आदिलाबाद बंदाला सहकार्य करणाऱ्या सर्वांचे हिंदू समाजाच्या प्रतिनिधींनी आभार मानले. आदिलाबाद जिल्हा मुख्यालयातील प्रेस क्लब येथे आयोजित पत्रकार परिषदेत ते बोलत होते. नुकत्याच झालेल्या हल्ल्याच्या पार्श्वभूमीवर जबाबदार असलेल्यांवर कारवाई करण्याच्या मागणीसाठी बंद पुकारण्यात आला होता. मात्र पोलिसांनी हिंदू समाजाच्या नेत्यांना अमानुषपणे अटक करून पोलीस ठाण्यात नेले. मात्र व्यापारी वर्गाने स्वयंस्फूर्तीने बंद पाळून पाठिंबा दिला हे कौतुकास्पद आहे. హిందూ వాహిని అదేవిధంగా వివిధ హిందూ క్షేత్రాలైనటువంటి విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ ఉత్సవ సమితి అన్ని సంఘ క్షేత్రాలు ఇచ్చినటువంటి బంద్కు మద్దతుగా అన్ని ఆదిలాబాద్లోని పట్టణ ప్రజలు సహకరించినందుకు వ్యాపారస్తులు అదేవిధంగా హోటల్ యజమానులు, టిఫిన్ సెంటర్లు, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్ళు స్వచ్ఛందంగా మూసివేసి సహకరించినందుకు ఆదిలాబాద్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. మమ్మల్ని అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి తీసుకెళ్లి నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం లోపల వదిలిపెట్టి బజారత్నూర్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన ఆదిలాబాద్ ప్రజలు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరము హిందూ సంఘాల వెనుక ఉన్నామని చెప్పేసి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మాకు మద్దతు తెలిపినటువంటి యావత్ ఆదిలాబాద్ హిందూ ప్రజానికానికి శిరస్సు వంచి హృదయపూర్వక कृतज्ञताभिवंदनालू తెలియజేస్తున్నాం. मावला राम मंदिरात हनुमान भक्तांसाठी अन्नदान कार्यक्रम सुरू केला. देणगीदार म्हणाले की हिंदू संस्कृती आणि परंपरा सांगण्यासाठी दीक्षा ही खूप मदत करते. पूर्वी मंदिरात पूजा अर्चना करण्यात आली. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की अशा घोषणा पण देण्यात आल्या. ఈరోజు మావాల గ్రామంలో సాంప్రదాయబద్ధంగా ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్నటువంటి భక్తులకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ స్వామిలకు భిక్ష ఇవ్వటం అంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామికే ప్రసాదాన్ని సమర్పించుకున్న విధంగా మనం హిందూ సంస్కృతిలో భావిస్తాం. ఈ సంస్కృతి ధార్మికతను ఆధ్యాత్మికతను రాబోయేటటువంటి తరాలకి అందించడానికి ఇలాంటి దీక్షలు ఎంతో ఉపయోగపడతాయి. बेला मंडळाच्या अवलपूर रैत वेदिका येथे आयोजित विधिज्ञान परिषदेत जिल्हा विधी सेवा संस्थेच्या सचिव श्यामा देशपांडे प्रमुख पाहुणे म्हणून होत्या. गावाच्या सरपंच मीनाका पुष्पलता यांनी त्यांचे स्वागत केले.
गावातील प्रत्येकाला कायद्याची माहिती द्यावी या उद्देशाने या परिषदेचे आयोजन करण्यात असल्याचे श्यामा देशपांडे यांनी सांगितले। कायद्याची माहिती नसल्याने अनेकांचा कोर्टात फेऱ्या मारून वेळ वाया जात असल्याचे बोलले जाते। याशिवाय ऑनलाईन होत असलेल्या फसवणुकीपासून सर्वांनी सतर्क राहावे असे ते म्हणाले। రెగ్యులర్ కోర్టులో ఏమంటే మీకు ఏమైనా న్యాయపరమైన సమస్యలు ఉంటే అక్కడ అడ్వకేట్ పెట్టుకోవాలి। ఈ వైద్య శస్త్రచికిత్సలకు కాకుండా ఈ లోకల్లో ఉన్న ఆర్ఎంసీ ద్వారా కానీ లేకుంటే ఈ మంత్ర తెలియజేస్తూ ఈరోజు మన గ్రామంలో గారికి అది మన వార్డు సభ్యుల గారికి గ్రామస్తులకు అవల్పూర్ గ్రామస్తులందరికీ పేరు పేరున మేజిస్ట్రేట్ గారు శ్యామా దేశపాండే గారు జాతీయ న్యాయ సేవా సంస్థ రేల మండలంలోని అవల్పూర్ గ్రామానికి న్యాయ విజ్ఞాన సదస్సు తరపున జడ్జి మేరం గారు మా అవల్పూర్ గ్రామానికి రావడం జరిగింది। ఎన్నో కేసులు కోర్టు కేసులు ఎంతో మొండిగా ఉన్నాయి కేసులు అట్లాంటివి మాకు ఎంతో అవగాహన కల్పించడం జరిగింది। మరియు ఈ రోజుల్లో మనం అందరము తెలియకుండా ఎన్నో కోట్ల వైపు ఎంతో డబ్బు పెట్టుకొని మనం వెచ్చించడం జరుగుతుంది అవగాహన లేకపోవడంతో। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस येथे बेकायदेशीरपणे नाला पाडणे, लोकांचा आणि नेत्यांचा याला विरोध। विध्वंसाच्या घटनेवर केएसआरचे केटीआरला ट्विट, कंदी श्रीनिवास रेड्डी यांनी ट्विटरच्या माध्यमातून जोगुरामांना निर्वाकारांची घोषणा केली। नव्याने स्थापन केलेल्या एम्प्लॉईज कॉलनीत अस्ताव्यस्त ड्रेनेज व्यवस्था, कालवे बांधले नसल्यामुळे सांडपाणी त्यात मिसळून दुर्गंधी पसरते। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया, तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।